नारा चंद्रबाबु नायडू अने नेनु मैं नरेंद्र दामोदर दास मोदी ఐపీఎల్ 2024 ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. కేకేఆర్ కప్పు కొట్టడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు సభ్యులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి సమయంలో ఒక ఆసక్తికర చర్చకు సోషల్ మీడియా వేదికైంది. కోల్కతా విజయానికి ఏపీ ఎన్నికల ఫలితాలకు ముడిపెడుతూ కొందరు ఆసక్తికర విశ్లేషణ చేస్తున్నారు. ఐపీఎల్లో కోల్కతా కప్పు గెలుచుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధం ఏంటనే కదా మీ అనుమానం. అక్కడికే వస్తున్నా. ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ విజయం గురించి మాట్లాడుకోవడానికి ముందు 2014 ఐపీఎల్ ఫైనల్ ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. 2014లో ఐపీఎల్ పూర్తయిన తర్వాత ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. 2014లో ఐపీఎల్ ట్రోఫీని కోల్కతా నైట్ రైడర్స్ గెలుచుకుంది. గౌతమ్ గంభీర్ సారథ్యంలోని కేకేఆర్ ఫైనల్ మ్యాచ్ లో కింగ్స్ 11 పంజాబ్ పై ఘన విజయం సాధించి కప్పు కైవసం చేసుకుంది. ఆ తర్వాత అదే ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అంటే కోల్కతా గెలిచింది, టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ 2024 ఎన్నికల ఫలితాలకు ముడిపెడుతున్నారు. కోల్కతా ఐపీఎల్ ట్రోఫీని గెలవగా ఏపీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని అందుకుంది. 2024లో కూడా అదే రిపీట్ అవుతుందనే లాజిక్ ను తెరపైకి తెస్తున్నారు కొందరు నెటిజన్లు. కోల్కతా గెలిచింది కాబట్టి ఇప్పుడు టీడీపీ కూడా గెలుస్తుందని అంటున్నారు. 2014 నాటి సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో ప్రస్తుతం మంచి చర్చ జరుగుతోంది. టీడీపీ వైసీపీ అభిమానుల మధ్య కామెంట్ల బుల్లెట్లు పేలుతున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలకే కాదు, దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కూడా కోల్కతా నైట్ రైడర్స్ విజయాన్ని కొంతమంది లింక్ చేస్తున్నారు. 2014లో కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్లో గెలిచి ట్రోఫీని అందుకుందని, 2014 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. 2024లో కూడా కోల్కతా ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది కాబట్టి 2024 ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు. మొత్తానికి కోల్కతా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవటానికి ఇటు ఆంధ్రప్రదేశ్ అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీలకు లింక్ ఉందంటూ అంచనాలు వేస్తున్నారు. మరి ఈ లాజిక్లు నిజమవుతాయో లేదో వచ్చే నెల 4న తేలనుంది.